హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక రోజు దేవుడు మాకు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి, మా ఆయుష్ను దేవుడు పొడిగించిన విధానాన్ని బట్టి మేము ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాం. నిజమే కదండి. ఈరోజు దేవుడు మనకి ఆయుష్ ఇవ్వకపోతే ఈరోజు నేను మీతో ఇలా మాట్లాడేవన్నా మీరు నా మాట వినేవారా? దేవుడు మీకు ఆయుష్నిచ్చి నిలబెట్టాడు, నాకు ఆయుష్నిచ్చి నిలబెడుతున్నాడు. దేవుడు ఇలాగా మన అందరినీ కూడా తన మహాకృప చేత తన ఆయుష్నిచ్చి నడిపిస్తున్నాడు. మనల్ని విశ్వాసంలో మనం ముందుకు వెళ్తాం. దేవుడు మనకి ఇచ్చిన ఈ ఆయుష్ను ప్రభు కొరకే మనం ఉపయోగిద్దాం. రైట్. దేవుడు తన మాట జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 35వ వచనము ఏమంటున్నారు ఇక్కడ? అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పుకొనడు. జీవాహారం నేనే. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నారు ఏమండి? నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రం నా ఆకలి కొనడు. ఏ ఆకలి ఇది? ఏ దప్పక ఇది? ప్రభు దేవుడు మనకిస్తున్న కార్యం. సమరయ స్త్రీ దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళినప్పుడు ఆ బావి దగ్గర, అమ్మ నువ్వు ఇచ్చి నీళ్లు తాగితే మరలా దప్పుకుంటారు, నేను ఇచ్చి నీళ్లు తాగితే ఇంకా ఎన్నడూ దప్పుకొనవు అని. ఆమె అంటది, అయ్యా నాకు ఆ నీళ్ళు ఇచ్చే ప్రభా, అంటే చాలా దూరం నుంచి వస్తున్నాను ప్రభా, నేను రాలేకపోతున్నాను. ఇస్తాను, అయితే నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకుని రా అంటే ఆమె నాకు ఇంకా వివాహం కలగలేదు. ఎస్, నువ్వు చెప్పింది నిజమే, నీకు వివాహం జరగలేదు, కానీ ఇప్పుడున్నవాడు నీ భర్త కాడు అంటే ఆమె వేష. చూసారా, ఆమెకి కావలసిన జీవాహారము, ఆ జలం ఏంటి? రక్షణ జలం. రక్షణ జలం. ఇప్పుడు ప్రభు మాట్లాడుతుంది అదే. ఆయన వాక్యాన్ని పట్టుకొని జీవాహారము, ఆయన వాక్యము జీవాహారము. ఈ వాక్యం మనం భుజించినప్పుడు, చదువుతున్నప్పుడు మనలో జీవము కలుగుతుంది, వెలుగు కలుగుతుంది, జ్ఞానము కలుగుతుంది, మార్గం కలుగుతుంది. ఇది జీవాహారం. ప్రార్థన నీరు, వాటర్, పానీయం. ఆ నీళ్ళు మనం తాగుతున్నప్పుడు మనం సేదతీరుతూ ఉంటాం. మన తిన్న ఆహారము కొంచెం డైజెస్ట్ అవ్వాలన్నా, లేదా మన నీరు, మన బాడీలో క్వాంటిటీ వాటర్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ వాటర్ లెవెల్ మనలో ఉండాలి, స్ట్రాంగ్గా మనం ఉండాలన్నా ప్రార్థన, మన ఆత్మీయ జీవితానికి కూడా ప్రార్థన ఒక బ్రీత్ లాంటిది అనమాట, ఒక శ్వాస లాంటిది, ఒక ఆక్సిజన్ లాంటిది ప్రార్థన. సో కాబట్టి ఈరోజు ప్రభు దాన్నే మాట్లాడు. జీవాహారం నేనే, నా ఎందుకు వచ్చేవారు ఆకలి కొనరు, నా ఎందుకు వచ్చేవారు దప్పుకొనరు. దాహం ఉండదు, ఎందుకంటే దేవుడు అటువంటి తృప్తి కలిగిస్తాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత, అంటే మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత, ఆ మారు మనసు బాప్తిసం వారు పొందుకునే సంతోషము ఎన్నటికీ పోదండి. అది ఎప్పటికీ గుర్తుండేదండి. హల్లెలూయా. అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది, అలా ఇంకా మరలా ఉండదు. బహుశా మనం ఒక మంచి బిర్యానీ మనం వండుకోవచ్చాము, తింటాం, మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత మరలా బిర్యానీ ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఒక మంచి డ్రెస్ మనం తీసుకుంటాం, ఒక 2-3 టైమ్స్ వేసుకుంటే ఇంకొక షర్ట్ ఉంటే బాగుంటుంది. ఒక మంచి గృహాన్ని మనం కట్టుకుంటాం, ఓకే కొంతవరకే, అది ఒక మంచి జాబ్ అన్న. మన జీవహారం అంటే ఏంటి? సో కాబట్టి కానీ యేసుక్రీస్తులో ఉన్న మారు మనసు, బాప్తిసము, రక్షించబడ్డం అనేది, దేవుడు ఎప్పుడైతే ఒక వ్యక్తిని రక్షించాడో ఆ రక్షణ అనుభవము వారు నిత్యము ఉంటుంది. ఎప్పటికీ అది తరగనిది. అది హల్లెలూయా. ఎప్పటికీ ఇంకా ఏది అది చాలు మనకి, ఇంకా ఏది అవసరం లేదు, ఇంకా ఏది అవసరం, అది చాలు. దేవుడు మనకి అది ఇచ్చిన ఆ కృప చాలు మనకి. సో రోజు ఇక్కడ వాక్యం అదే చెప్తాను, ఇదిగో జీవాహారము నేనే. మన సందర్భంలో ప్రభు నా దేహమును భుజించి నా రక్తంలో ఈ విషయమే వారు మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న చాలా మంది అభ్యంతరపడుతుంది. కానీ ఇక్కడ దేవుడు వాక్యంతో మనం పోల్చుకుంటున్నాం. ఈ వాక్యము జీవాహారం. ఈ వాక్యం భుజించినప్పుడు, చదువుతున్నప్పుడు ఇంక ఎన్నడూ వారు ఆకలి కొనరు. ప్రార్థనలో నిలకడగా విశ్వాసంలో వారు ఎదుగుతున్నప్పుడు ఎప్పటికీ దప్పుకోరు. ఈరోజు అటువంటి దప్పిక లేని జీవితము, ఆకలి లేని జీవితము, దాహం లేని జీవితాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తున్నాడు. ఈరోజు అటువంటి రక్షణలో మనమందరం ఉండాలి. మీరు చాలామంది భయపడుతున్నారు, బ్రదర్ నేను బాప్తిసం పొందాలని ఉంది కదండి, ఇంకా నేను పర్ఫెక్ట్గా లేను బ్రదర్,
ఇంకా నేను పర్ఫెక్ట్గా లేను, నేను మన బాప్తిసం పొంది దేవుని నామమునకు అవమానకరం. ఏమీ కాదండి, ఏమీ కాదు. యేసుక్రీస్తు ప్రభు మీరు పరిశుద్ధులైతే రండి నేను మీకు బాప్తిసం ఇస్తానని బైబిల్లో ఎక్కడా లేదు. నేను పాపుల కొరకే వచ్చాను, పాపి జక్కే ఇంటికి వెళ్ళాడు, ప్రభు వెళ్ళిన తర్వాత జక్కే మారాడు. యేసు ప్రభు ఎక్కడికైతే వెళ్ళాడో ఆయన వెళ్ళిన తర్వాత సువార్త ప్రకటించిన తర్వాత వారు మారారు. అలాగే మీరు కూడా ప్రభులోకి వచ్చిన తర్వాత ప్రభువుని చూసి, విశ్వాసం చూసి, భక్తి జీవితం నేర్చుకుని అవన్నీ విడిచిపెట్టేస్తారు ఒక రోజుకి. కాబట్టి పరిశుద్ధులు దేవుడు పిలవరాట్లే, నేను రోగుల కోసమే వచ్చాను. సో కాబట్టి ఈరోజు మీ వాక్యం వింటున్నా ప్రతి సహోదరుడా సహోదరి, భయపడకండి, అధైర్యపడకండి. మారు మనసు పొందడానికి కానీ, బాప్తిసం పొందడానికి కానీ, మందిరానికి రావడానికి నమ్మం. మరలా ఈ సినిమాలు, నేను అనుకున్న సినిమాలు, షికార్లు అవన్నీ చాలా పిచ్చండి నాకు. కానీ ఎప్పుడైతే మారు మనసు పొందానో అది అవసరం లేకపోయింది నాకు. అసలు అది చూడాలా చూడకూడదు పక్కన పెట్టేసేయండి. అసలు అందులోంచి వచ్చే సంతోషం అసలు చాలా 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 చీప్దనమాట. క్రీస్తులో దానికన్నా 1000 రెట్లు ఆనందము, సంతోషము క్రీస్తులో పొందుకున్నప్పుడు. ఎవరైనా బిర్యానీ వదిలిపెట్టి మంచిగా నుంచి గంజానికి వెళ్తారండి ఎవరైనా? హల్లెలూయా. యేసు ప్రభు మనకి అటువంటి శ్రేష్టమైన ఆహారము రోజు జీవాహారం విశ్వాసం ఉంచుదా. దేవుడి కొద్ది మాటలు దీవించడం కాక మీరు ఎవరైతే విశ్వాసం నిలబడుతున్నారో బాప్తిసం పొందండి, మారు మనసు పొందండి. దేవుడు మీకు తోడే ఉంటాడు, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. గాడ్ బ్లెస్ యు.